ఎపిసోడ్ స్పెషల్ గా అందరూ లేడీ గెటప్ లేసి ఒక సూపర్ కాన్సెప్ట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. మనో గారు చూసారా, నా మొగుడు 4 పిల్లల్ని ఇచ్చాడు, 4 కోడల్ని ఇచ్చాడు. నా కొడుకులు అందరూ కూడా విదేశాల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు 4 కోడల్లో నేను తప్ప ఎవరూ లేరు. చూడండి మా ఆయన ఎంత బాగున్నాడు. అవును, తెల్లగా ఉన్నాడు. అందుకే అందులో కలిసిపోయాడు. ఏవే చిగురు కోడలా, ఏం చేస్తున్నావే లోపల? మీకు టిఫిన్ పూరి ఉండాలా దోశ ఉండాలని ఆలోచిస్తున్నాను అత్తయ్య. అబ్బా, అత్తగారంటే ఎంత ప్రేమో. ఈ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకోండి. ఓ మీరు వేళ ఉపవాసమా? ఓ మీరు టిఫిన్ చేయరా? నువ్వు ఈ రెండిట్లో ఒక ఏరు పట్టుకో. ఏదో స్కెచ్ చేసినట్టు. ఇది పట్టుకుంటే ఏమవుతుంది? ఇది పట్టుకుంటే చేతితో తంత, ఇది పట్టుకుంటే కాలుతో తంత. రెండు పట్టుకోకపోతే ఎగిరితంత. ఇంట్లో అత్త ఉన్నది, అత్తకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదే నీకు? మీ నాన్న బంగారం పెడతానన్నాడు, ఏదే? ఆల్రెడీ 20 కేజీల బంగారం పెట్టాడు కదా అత్తయ్య. బంగారం ఎందుకు? నేను ఇందాక బెడ్రూమ్ లోని నా గోల్డెన్ కార్ టవల్ ఆలేసాను, తుడుచుకుందా అంటే దొరకలేదు. ఎక్కడది? ఏంటి టవలా? అంటే నీకు టవల్ కి శారీకి తేడా తెలియదే? అత్తయ్య నరికి పోగులు పెడతా. ఆ రెండో దాని పిలు. పెద్దక్క ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంటే గుడ్డకట్టే తీయు. ఆ గడ్డమేంటి? హెయిర్ ఫాల్ అత్తయ్య. హెయిర్ ఫాల్ అయితే ఆ హెయిర్ ఎక్కడికో చతుకుపోయింది అత్తయ్య. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే? మీ ఆరోగ్యం బాగుండాలని కొండకెళ్ళి వస్తున్నా అత్తయ్య. కొండకెళ్ళింది ఎలా ఉంటది? సింపుల్ గా కాటన్ చీర కట్టుకుని ఎలా సిల్క్ చీర కట్టుకున్నావేంటి? నేను ఈ కొండ కాదు, గోల్కొండకి వెళ్ళొచ్చా. మీ నాన్నకు ఫోన్ చేయి. నాన్న అంబులెన్స్ ఉన్నాడు అత్తయ్య. నాకు జ్వరం వచ్చిందా? కాదు, నాన్న అంబులెన్స్ డ్రైవర్ కదా. ఆ పెద్ద కోడలు కూడా పిల్లి, దాని సంగతి తెలుస్తా. ఎక్కడికి వెళ్ళావు? ఏంటి మాట్లాడలేదు? ఈ రోజు మౌనవ్రతం. చూసా ఎలా పోయింది మౌనవ్రతం? మీ నాన్న భూమి కొనిస్తానన్నాడు, ఏది? అంటే రేట్లు పెరిగిపోయినాయి అత్తయ్య. ఏమే కరోనా టైం వచ్చింది, ఇప్పుడు రేట్లన్నీ తగ్గే కదే. దేనివి? భూమి రేట్లు. భూమి కాదు నేను చెప్పేది, మందుది. చివరి దాన్ని పిలంటే చెల్లి. అందమా అందుమా అందరంటే అందమా. ఇంట్లో పందికొక్క ఏమైనా చచ్చిపోయిందా? అత్తయ్య. మరి ఆ ముక్కు గొడ్డేంటి? తీరే. దానికంటే హెయిర్ ఫాల్ అయ్యి గడ్డం వచ్చింది, నీకేమైంది? నేను హెయిర్ పెరగడానికి ఆయిల్ రాసుకున్నాను అత్తయ్య. మరి హెయిర్ పెరగడానికి ఆయిల్ రాస్తే నెత్తి మీద పెరగా, కానీ ఇక్కడ పెరిగిందంటే? ఆయిల్ అలా జారి ఇక్కడ అయిపోయింది. మీ నాన్న ఏ రాసి ఇచ్చాడు చదువు సార్? పేపర్ ఇచ్చాడు, డాక్యుమెంట్స్ ఇచ్చాడు, ఇంతకీ ల్యాండ్ ఎక్కడే? అదే ఎదుగుతున్నాడండి, ఎక్కడ ఉందో ఎదుగుతున్నాడా? అంటే మా నాన్నకు తెలియదు ల్యాండ్ ఎక్కడ ఉందో. మీ నాన్నకు తెలియదు ల్యాండ్ ఎక్కడ ఉందో. ఇంతకీ మీ నాన్నకి ఎవరిచ్చాడు ల్యాండ్? మా తాత ఇచ్చాడు. ఆడికేం తెలిసి ఎక్కడుందో? మా తాతకు తెలియదు. ఆడేం చేస్తున్నాడు? ఆడి ఎదుగుతూనే ఉన్నాడు. ఇంత ఆడికి ఎవడిచ్చాడు ల్యాండ్? మా ముత్తాత ఇచ్చాడు. ఆడికేనే తెలుసా? తెలుసు. మరి పిల్ల ఇంకే రాయించుకుంది మన పేరు మీద. ఆయన చనిపోయాడు. అడ్రస్ ఉండాలి కదా, ల్యాండ్ అడ్రస్ ఉంది కదా, క్లియర్ గా ఉంది కదండి. ఏముంది? హైదరాబాద్ లో 10 ఎకరాల ల్యాండ్ ఎక్కడో ఎక్కడో. తాగడానికి ఏం తీసుకురండి. ఏం తీసుకొచ్చావే? నువ్వేం తీసుకొచ్చావే? కాఫీ. నువ్వేం తీసుకొచ్చావే? హార్లిక్స్. అత్తగారు తీసుకురమ్మన్నప్పుడు అత్తయ్య గారు ఏం తాగుతారని ఒక్కరితోనే అడిగిందా? అడిగిందా? మీరేంటి ఇంకా అలా చూస్తున్నారు? అర్థమైంది. మంచి సంసార పక్షమైన కొంప, ముగ్గులేవి ఇంటికి? ముగ్గులేండి. ఏ ముగ్గేస్తున్నావు? చుక్కలు ముగ్గేస్తున్నాడు అత్తయ్య. మరి చుక్కలు కనిపించట్లేదు? పట్టపగల చుక్కలు కనిపించవు కదా అత్తయ్య. ఇప్పుడు కనిపించిందా? నువ్వేం ముగ్గేస్తున్నావు? కారు ముగ్గేసా. మరి కారేదే? బంకెళ్ళింది, పెట్రోల్ కూడా.
నువ్వే ముగ్గేస్తున్నావే. నేను ముగ్గు వేస్తున్నాను అత్తయ్య కానీ కనబట్లేదు. ముగ్గేసినా కనిపించట్లేదా? ఆ. ఇది ఎలా వేస్తున్నావు ముగ్గు? ఇగో ఇలా వేస్తున్నా. అవునా? ఇప్పుడు కనిపించిందా ముగ్గు? ఇప్పుడు పైన కనబడదు అత్తయ్య, కిందనే కనబడుతుంది. చూడు, కింద కనబడిందా? చూడండి, నేర్చుకోండి ఎంత చక్కేసిందో ముగ్గు. అవును, ఎందుకు ఏ ముగ్గు అది? ఈ ముగ్గు ఎక్కడదా నీకు? నిన్న వెబ్సైట్ లో చూసా. ఏం వెబ్సైట్ అది? నేను కూడా ఈ మధ్యన ఒక వెబ్సైట్ లో చూసి కొత్త ముగ్గు ఒకటి నేర్చుకున్నా. ఏంటిది? ముగ్గులు వేయడం చేత కాదు, ఎందుకు వచ్చారా నా ఇంటికి కోడళ్ళ కింద? పోండి. వీళ్ళు ఏదో విధంగా టార్చర్ చేయకపోతే మొగుల మీద మగాళ్ళ మీద జాస్ మల్లుద్ది. ఏదో చెయ్యాలి. ఏమే రండి లోపలికి. ఇంట్లోకి ఎవడొచ్చాడే? ఏమైంది? ఫ్రిడ్జ్ మీద పెట్టిన బంగారు నెక్లెస్ పోయిందే. నాకు పేరు బాగుండదు నా సైజుకి. ఏమైనా నెక్లెస్ ఏదే? తెలియదు అత్తయ్య. చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. దొంగతనం చేసేవాడికి ఇలా అవుతూ ఉంటాయి. అవునా, మీకు చెమటలు పడుతున్నాయి అయితే. ఎక్కడే చేయను? నాకు చేతులు వణకట్లేదు, చెమట పడట్లేదు. నేను చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ప్రతి ఉత్సాహంగా. పోరంబోకు దొంగ చెప్పే డైలాగ్ ఇది. ఎందుకంటే దొంగతనం చేసిన ఎవ్వడు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉంది. మేము తెలియదు అత్త, చెప్పాం కదా అత్తయ్య. నేను చూపిస్తా దొంగ ఎవడో. నలుగురు రండి ఫాస్ట్ గా. మా అమ్మ చనిపోతూ ఒక విషయం చెప్పింది. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ కళ్ళు మూసుకొని పుల్ల పట్టుకోండి. నిజంగా ఎవరైతే దొంగతనం చేస్తారో వాళ్ళ పుల్ల పెరుగుద్ది. అందరూ కళ్ళు మూసుకోండి. నేను నంబర్ లెక్క పెడుతున్నా. 1 2 3 4 5 6 7. ఇది పుల్లలేవి 12 సెంటీమీటర్లు ఇస్తే 6 సెంటీమీటర్లు మిగిలింది. చైరు నలుగురు కలిసి కొట్టేసి అమ్మేసి నాటకాలు ఆడతారు. పోండి లోపలికి. ఎత్తగా టార్చర్ ఎక్కువైపోయింది. ఎలాగైనా ముసలాన్ని చంపేయాలి. 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 ఎత్తు ఎలాగన్నా చంపేయాలి. అవును, చంపేయాలి. చేసేద్దాం. ఎద్దవ నాటకాలు ఆడొద్దు, పిచ్చి పిచ్చి తమాషాలు. పోండి లోపలికి. పడుకుంటే చంపేస్తారు. నేను పడుకుంటున్నాను. పడుకోండి. ఎలాగైనా ముసల్దాన్ని చంపేయాలి. ఎంత టార్చర్ చూపించావు నువ్వు. ముసల్దాన్ని వేసేయాలి. అలా కాదే, ఇలా చంపండి. పొడవండి. అత్తయ్య కత్తందుకో జానకి. ఇన్ని రోజులు మీరు ఎదో పనులు చేస్తున్నారని తెలుసు కానీ నన్ను చంపేంత ఎదో పనులు చేస్తారని నాకు తెలియదు. కొండే ఇంట్లో ఉండే అర్హత మీకు లేదు. సో మనో గారు ఎలా అనిపించింది స్కిట్? మొగుళ్ళ కోసం వెయిట్ చేసి గడ్డాలు పెరిగినటువంటి పెళ్ళాలు. ఫెంటాస్టిక్, చాలా బాగుంది. రోజా గారు అత్త కోడళ్ళది ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఈ అత్త మరీ ఇంట్రెస్టింగ్. అందరూ బాగా చేశారు.